आदाब नाज़रीन, रोज न्यूज में आपका खैर मकदम है। मैं हूं आपका मेजबान मसूद अहमद। आइए जल्दी से देखते हैं आज की स्पीड रोज न्यूज। తొర్రూరు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా సెక్షన్ 163 144 సెకన్లు అమలు జిల్లా ఎస్పీడా సబరీష్ ఐపీఎస్ తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించబడుతున్న సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ 144 సెకన్లు అమలు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీడా సబరీష్ ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు 3 కంటే ఎక్కువ మందికి వ్యక్తులు ఎటువంటి ప్రైవేట్ లేదా పబ్లిక్ ప్రదేశాలలో గుంపులుగా చేరరాదు. అనుమతి లేని వాహన ర్యాలీలు, టూర్ వాహనాలు లేదా ఇతర రవాణా సదుపాయాల ద్వారా ఎంసీసీ ఉల్లంఘించే విధంగా సంచారం నిషేధించబడింది. ప్రజా ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, నినాదాలు చేయడం, రహదారులు, హైవేలు, ఫుట్పాత్లపై ట్రాఫిక్కు ఆటంకం కలిగించడం పూర్తిగా నిషేధించబడింది. ఎఫిజీలు, టైర్లు లేదా ఇతర దహన పదార్థాలను ప్రజా ప్రదేశాల్లో కాల్చడం కఠినంగా నిషేధించబడింది. లౌడ్ స్పీకర్ల వినియోగం నిషేధించబడింది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా శాంతి భద్రతలకు భంగం కలిగించే సందేశాలు, చిహ్నాలు, ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించడం చట్టరీత్యా చర్యలకు దారితీస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద ఏ విధమైన ఆందోళనలు అనుమతించబడవు. ఎన్నికల ప్రాంగణంలో అనుమతి ఉన్న వ్యక్తులకే ప్రవేశం కల్పించబడుతుంది. ప్రజలు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు పోలీస్ శాఖకు సహకరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తోడ్పడాలని జిల్లా ఎస్పీడా సబరీష్ విజ్ఞప్తి చేశారు. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి పోలీస్ శాఖ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తొర్రూరు పోలీసు వారి అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా 2,003 కంటే ఎక్కువగా ఎక్కడైనా గుమికూడదని, రోడ్లపై కానీ మహిళల ప్రదేశాల్లో కానీ సమావేశం నిర్వహించబడుతుందని आज की स्पीड रोज न्यूज में बस इतना ही। मिलते हैं अगली न्यूज में।